కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1-2-3 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. కుంభరాశి వారికి లగ్నంలో రాహువు, ద్వితీయంలో శనికుజులు, తృతీయంలో రవిబుధులు, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో గురువు, అలాగే సప్తమంలో కేతువు యొక్క సంచార కారణంగా శుభాశుభ ఫలితాల మిశ్రమం కొనసాగడానికి అవకాశం ఉన్నది. ఈ యొక్క కాలంలో శని భగవానుని యొక్క అనుగ్రహము చేత గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక కార్యము పూర్తి చేస్తూ ఉన్నప్పుడు జరిగేటటువంటి విఘ్నాల నుండి బయటపడి ఆ పనులు సఫలీకృతం అవ్వడానికి ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ మాట తీరు అనేటటువంటిది చాలా ప్రధానం. మనము మాట్లాడేటటువంటి మాట ఇతరులకు నొప్పించకుండా ఉన్నప్పుడు కుంభరాశి వారి యొక్క పనులు త్వరితగతిన జరగడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో మీ మాటే మీకు శత్రువై పని పూర్తి అవుతున్న దశలో అది పూర్తి కాకపోవడానికి కూడా మీ మాటే బాసటగా నిలుస్తూ ఉంటుంది. అందువలన మీరు చేసేటటువంటి ప్రతి పనిని కూడా మంచి మాటతో ఎదుటి వ్యక్తితో పని చేయించుకోవాలి అనుకునేటప్పుడు వారితో మంచిగా మాట్లాడడం అనేటటువంటిది చాలా అవసరం. అందువలన మీ మాటే మీకు విజయాన్ని తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. అలాగే సంతాన సంబంధమైనటువంటి విషయాలలో కూడా కొన్ని చికాకులు కలగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి పదంలో ఉంటారు. ఊహలకు అందనటువంటి ప్రణాళికలు చేస్తూ అవి పూర్తి కాకపోవడం వలన మానసిక చింతలు కలగడానికి అవకాశం ఉంటుంది. తెలియనటువంటి అనారోగ్య సమస్యలు కలగడానికి ఈ మాసంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబ వాతావరణం కొంత ఆనందంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఎక్కువగా ఆ ఆనందాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మార్గదర్శకులను ఎప్పుడూ కూడా విడిచిపెట్టవద్దు. మీ శ్రేయోభిలాషులను అభిమానించడం, వారి ద్వారా తగిన సూచనలు సలహాలు తీసుకొని పనులు ఆరంభించడం వలన శుభకరమైనటువంటి ఫలితాలు, ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క మే మాసంలో కుంభరాశి వారు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వినోద రంగాలలో ఉండేటటువంటి వారు, అసంఘటిత రంగంలో పనిచేసినటువంటి కార్మికులు, ఇతరుల అందరికీ కూడా కొన్ని శుభకరమైనటువంటి పరిస్థితులు, ఎప్పటి నుండో పెండింగ్లో ఉండేటటువంటి పనులు సఫలీకృతం అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. గృహంలో ఉత్సాహమైనటువంటి వాతావరణం కలగడానికి మరియు పిల్లల చేత ఆనందాలు విల్లివిరియడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే పనులలో కొంత జాప్యం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ స్వయం కృషితో అవి సఫలీకృతం అవుతాయి. నూతన పరిచయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మీకు క్రయ విక్రయాలలో నేర్పు ఉన్న కారణము చేత అవసరమైనటువంటి వస్తువులను ముందుగా తీసుకోవడం, అనవసరమైనటువంటి వస్తువులను తదుపరి కాలానికి వాయిదా వేయడం వలన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతూ ఉంటుంది. మీకు సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తుల ద్వారా వెన్నుపోటు కలగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మీ సన్నిహితులు అని అనుకునేటటువంటి వ్యక్తులే మీ యొక్క చెడును కోరుకోవడానికి ఈ కాలం అనుకూలంగా ఉంది. కాబట్టి మీ యొక్క అంతరంగిక విషయాలను ఎవరితో ఎక్కువగా పంచుకోకపోవడం చాలా ఉత్తమం. నేత్ర సంబంధమైనటువంటి, శిరస్సుకు సంబంధించినటువంటి అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కావున తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ కాలంలో నిత్యం శివార్చన చేయడము, శివ అభిషేకము చేయడం వలన శుభ ఫలితాలను పొందడానికి, పనులను జాప్యం నుండి కొంత బయటపడడానికి అవకాశాలు మెండుగా కల్పించబడతాయి.